నమస్తే, వెల్కమ్ టు వైటీ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి జయంతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి. తిరుపతి పళని మధ్య ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ వర్సెస్ వర్మ, పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత, ఎమ్మెల్సీ నాగబాబు నిరసన సెగ. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుపతి పళని మధ్య ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ జనసేన నేతలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. నాగబాబు కుమారాపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ, జై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన, జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తల ప్రతి నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో 120 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వరికొండ ఎస్టీ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి పూర్తి నాణ్యతతో పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. అక్రమాలపై విచారణ జరిపే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకుని నాతోటి మా ప్రభుత్వ విప్పు ఏలూరు శాసనసభ్యులు శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, జిల్లాధ్యక్షులు ప్రొఫెసర్ గారు అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిజంగా మేము కూడా ఆశ్చర్యపోయాం. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. గతంలో ప్రజల్ని మభ్యపెట్టి బటన్లు నొక్కాం అని చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే లెక్కలు తీస్తే గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇక్కడే తిరుపతి జిల్లాలో కేవలం 6 రైతులకే వాళ్ళు సహాయం అందించారు, ధాన్యం కొనుగోలు చేశారు. 6 రైతుల దగ్గర కూడా 12 లక్షల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు కూడా కట్టలేదు. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం విషయంలో కానీ, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం. రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి
సుమారు 56,000 మెట్రిక్ టన్నుల వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన ఈ అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు మేము 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే మేము జమ చేశాం. సో ఇది చరిత్ర. ఇది అద్భుతంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క అధికారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రబీ మాసంలో కూడా అదే విధంగా ప్రజల్లో ఒక భరోసా నింపే విధంగా మేము ముందుకెళ్తాం. గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల పంద్యాలు మరియు పశుపాల ప్రదర్శనలో శుక్రవారం సాయంత్రం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు స్థానిక తెనాలి తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ఘన స్వాగతం పలికారు. తెనాలి పట్టణంలోని వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని భారీ క్రేన్లతో ఏర్పాటు చేసిన గజమాలతో సత్కరించారు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పని చేయాలండి అందరూ. మాజీ పార్లమెంట్ సభ్యులుగా వారి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబో ఎడ్ల జతకి బహుమతిని అందజేయవలసిందిగా మన దెందులూరు శాసనసభ్యులు బాలకృష్ణ గారు తీసుకున్నటువంటి ఈరోజు కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ద్వారా ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశు పాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాకు నా చిన్ననాటి నుండి సుపరిచితుడిగా ఉన్నటువంటి అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనందరి తరపున ఈరోజు ఈ వేదిక సాక్షిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయాల్లో నాటి నుండి నేటి వరకు అనేక ఒడుదుడుకుల్ని సవిచూసి తట్టుకుని నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మరింత ప్రజాసేవలో పాల్గొనాలని, ఆయనకు ఆరోగ్య ఇవ్వాలని, ఐశ్వర్యం మనం ఇవ్వక్కర్లేదు. ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం టెక్కలిలో ఆయన టెక్కలి నుండి అమలాపురం వరకు సూపర్ లగ్జరీ, శ్రీకాకుళం నుండి కొత్తూరు వరకు ఎక్స్ప్రెస్ సర్వీసు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి బస్సులో ప్రయాణించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం రామ్కో సిమెంట్స్ శ్రీమతి సేతు రామమ్మల్ విద్యామందిర్ 33వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. శ్రీమతి సేతు రామమ్మల్ విద్యామందిర్ యొక్క 33వ వార్షికోత్సవం ఈ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఆశీష్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యా సంస్థల్లో లేనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రామ్కో సిమెంట్స్ సేతు రామమ్మల్ విద్యామందిరాన్ని స్థాపించి విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలు అందిస్తుందని ఆయన అన్నారు. అదే వరవడితో విద్యార్థులు వివిధ హోదాలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు, బహుమతులు సాధించడం ఆనందదాయకంగా ఉందని వారన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతి గదులను సమానంగా ఉపయోగించడం విద్యార్థులు, వృద్ధులకు రావాలని తెలియజేశారు. విశిష్ట అతిథిగా ఫరూక్ మొహమ్మద్, సీనియర్ జిఎం అకౌంట్స్ అండ్ అడ్మిన్ ఎస్వీఆర్కే మూర్తిరావు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ తదితరులు పాల్గొన్నారు. As we look to the future, we remain committed to our mission of providing a holistic education that presents our students. మాకు తెలుగు వచ్చని చెప్తామన్న ఉద్దేశం. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆసీనులైన మీ అందరికీ కూడా శుభ సాయంకాలం. ఇవాళ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర బృందానికి, విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇది గుళ్ళోనే గోల్ చేస్తారేమో అనుకున్నా, బళ్ళో కూడా గోల్ చేస్తారన్నమాట. విద్యకు సాటి ధనంబు లేదిలన్నని సుభాషితం. 23 ప్రోగ్రామ్స్ పెట్టారు, మైకి చేతికిచ్చారు. వీరిని తొందరలో ముగిస్తా. విద్యకు సాటి ధనంబు లేదిలన్నని సుభాషితం చెప్పినప్పుడు విద్య అంటే నిర్వచనం ఏమిటి అంటే, మనం ఇప్పుడు చేస్తున్నటువంటి చదువుకుంటున్నాం అంతే, విద్య నేర్చుకోవడంలా. ఎప్పుడైతే మార్కులు అనేటువంటివి కొలమానం అయిందో విద్య అనేటువంటిది లేదు. విద్య అనేటువంటిది మన విద్యావంతులు అయినప్పుడు ఏమవుతుందంటే, ఇది మంచి, ఇది చెడు, ఇది విహితం, ఇది అవిహితం, ఇంటికి వస్తుంది. చదివి 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 ఒక మిషన్ లాగా. ఎంతవరకు చదువుతున్నారు వాళ్ళు అంటే, నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. మీటర్స్లో ఇచ్చినటువంటి లెక్కని సెంటీమీటర్స్ మార్చిస్తే వాళ్ళు చేయలేరు. ఆ రకమైనటువంటి బట్టి ఏం కొట్టిస్తున్నారు అన్ని చోట్ల కూడా. దీనివల్ల ఏమవుతుందిగా, ఎప్పుడైతే మన పక్కవాడిని చూసి మన పిల్లవాడిని వాడంత చేయాలని చెప్పి ఆశిస్తామో దానంత తప్పు ఇంకోటి లేదు. ఇంతకుముందు నేను ఇదే స్టేజ్ నుంచి పంచుకున్నాను ఒక విషయాన్ని. ఎవరైతే సరైనటువంటి యోగ్యతను గుర్తించగలుగుతారో అది తల్లిదండ్రులు చేయాలి, లేక ఉపాధ్యాయులు చేయాలి. ఒక విద్యార్థిలో ఉన్నటువంటి అతని యొక్క యోగ్యతని, ఎలిజిబిలిటీ ఇంగ్లీష్లో గుర్తించి అతనికి తగినటువంటి, ఇప్పుడు చూడండి కొంతమంది పిల్లలు స్పోర్ట్స్లో అద్భుతంగా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయగలిగారు. వాళ్ళని కూర్చోబెట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అందులో కూడా బాగా చేసుకుంటే తప్పులేదు. కానీ దాన్నే లైఫ్ అని చెప్పి మనం రుద్దితే నిజంగా షైన్ అవ్వగలడా, అతనికి మనం న్యాయం చేస్తున్నామా అనేటువంటిది మనం పేరెంట్స్గా ఒక్కసారి ఆలోచించవలసిన విషయం ఉంది. ఇలా ఎప్పుడైతే కాంపిటీషన్ చూసి మనం పక్కవాడిని చూసి మన పిల్లాన్ని కూడా అలా చేయాలనుకుంటామో, అబ్దుల్ కలాం గారిలాగా జుట్టు పెంచుకోగలమేమో కానీ ఆయనంత విజ్ఞత, ఆయన విజ్ఞానాన్ని, ఆయన యొక్క ఆచరణల్ని మనం అనుకరించలేము. ఫస్ట్ వాడికి యోగ్యత ఉండాలి. మనకు లేదు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్లో తల్లిదండ్రుల్లో నేను చూస్తుంది ఏంటంటే, మనం చిన్నప్పుడు అనుభవించలేదు, ఇప్పుడు ఇద్దామని చెప్పేసి కాస్ట్లీ సెల్ ఫోన్ పిల్లడి చేతికి ఇస్తున్నారు. ఇందాక నాకు ఆనందం వేసింది, ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఒకనొక డ్యాన్సుల్లో సెల్ ఫోన్ ఎడిక్షన్ గురించి చెప్పామని. నాకు ఘంటసాల గారి పాట ఒకటి గుర్తొస్తుంది. మానవుడే ధనమన్నది సృజించనురా, దానికి తానే తెలియని దాసుడాయరా అని చెప్పి ఒక పాట. చాలామంది తెలియకపోవచ్చు. అట్లాగే నాకేం గుర్తొస్తుందంటే, మానవుడే సెల్ ఫోన్ను సృజించనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ఆ రకంగా అయిపోయింది. ఖాళీ కూర్చుని సెల్ ఫోన్ తిప్పుతూ ఉంటాం.
ఎంతవరకు వచ్చిందండి ఈ సెల్ ఫోన్ యొక్క వాడకం పిల్లల్లో? మన రీడింగ్ రూమ్లో పేపర్ నిశ్శబ్దంగా చదువుకోవాల్సిన చోట వచ్చి పిల్లలు యూట్యూబ్లు చూసి అల్లరి చేయడం అనేటువంటిది గమనించారు మన సీనియర్ పీపుల్ కొంతమంది నాకు చెప్పారు. అది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇక్కడ అక్కడ లేకుండా 24 hours దాంతోనే కూర్చుంటూ ఉన్నాం. నేను ఈ సంవత్సరం ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇంతకుముందు ఒక మాట చెప్పాను, విద్య అనేటువంటిది వినయం ఇవ్వాలి. వినయం ఇచ్చినప్పుడే ఆ విద్యకు ఆనందం. వినయం లేనటువంటి విద్య అహంకారానికి దారి తీస్తుంది. అహంకారం అనేటువంటిది మన మనస్సుకి తాళం లాంటిది. వినయం అనేది తాళం చేయి. వినయం అనే తాళం చేతితో అహంకారం అనే తాళం తీసినప్పుడు విద్యావంతులైనటువంటి వాడి మనస్సు సుగంధాన్ని వెదజల్లుతుంది. అటువంటి విద్య మనకు రావాలి అంటే మనం వినయాన్ని నేర్చుకోవాలి అని చెప్పి ఇంతమంది చెప్తాం. ఎంతమంది వినయంగా ఉన్నారో తెలియదు. ఎంతమంది అప్పుడు సెల్ ఫోన్ విషయం వచ్చింది 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం ఎంత దాకా వచ్చిందంటే మనం దానివల్ల విద్యార్థి ఎంతవరకు బాగుపడ్డాడో నాకు తెలియదు. కానీ తల్లిదండ్రులు మటుకు టీవీ సీరియల్ చూసేటువంటి అలవాటు నుంచి దూరం అయ్యి వాళ్ళు బాగుపడ్డారు. ఇవాళ టీవీ యొక్క అవసరం లేకుండానే ఎక్కడ పడితే అక్కడ ఈ సెల్ ఫోన్స్, హై ఎండ్ ఫోన్స్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా హై ఎండ్ ఫోన్స్ పెట్టుకొని విచక్షణ రహితంగా దానికి సమయం సందర్భం అంటూ లేదు, పొద్దు ఊపులు చూస్తున్నారు. ఇందాక ప్రిన్సిపల్ గారు కోరినట్టుగా నువ్వు దయచేసి మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మనందరం అని ఎందుకంటున్నానంటే పెద్దలం కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది. సాయంత్రం సూర్య అస్తమయం లోపల తిని ఉదయం 9 గంటల వరకు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి లాంగ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ 2 meals. అలాగా సెల్ ఫోన్ డిజిటల్ ఉపవాసం ఉంటాం. వారానికి 1 రోజు ప్రతినిత్యం కూడా సాయంత్రం పూట అలా కనుక పెట్టుకుంటే తప్పకుండా మనలో మార్పు రాగలదు. మన పిల్లల్లో ఆలోచన పెరగగలదు. ఇంతకుముందు నుంచి కోరుతున్నట్టుగా ఇందాక కల్చరల్ కూడా మేము చేసామని అన్నారు. వినటానికి బాగుంది. బహుశా నిజమని అనుకుంటూ ఉన్నాను. కేవలం ఆటలు మాత్రమే కాకుండా ఈ 10 మంది పిల్లలే కనిపిస్తారు. ఎక్కడ కనిపించినా నాకు ఇందాక ప్రిన్సిపాల్గా ప్రెసిడెంట్ గారు చెప్తున్నాను, గుళ్ళో భగవద్గీత చదివినా వీళ్ళే కనిపిస్తారు. మా వాళ్ళు సేఫ్టీ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు కాంపిటీషన్స్ పెడతారు. అందులో ప్రైజులు వచ్చినా వీళ్ళే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి జయంతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి. తిరుపతి పళని మధ్య ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ వర్సెస్ వర్మ, పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత, ఎమ్మెల్సీ నాగబాబు నిరసన సెగ. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.